మేము చందమామ కథలు చదవలేదు, ఇక్కడ చందమామ కథలు వినలేదు. మేము ప్రతిరోజు మా అమ్మమ్మలు ఇదే చెప్పేవాళ్ళు. వాళ్ళ అఘాయిత్యాలు, రజాకర్ చేసిన అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు. మీరందరూ చందమామ కథలు వినొచ్చు, బొమ్మరిల్లు కథలు వినొచ్చు. ప్రతిరోజు చిన్నప్పటి నుంచి గజ 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 అనికే వాళ్ళం. మా ఊర్లో దేశముఖులు, దొరలు. ఎంత దుర్మార్గం అన్నా, మా తెలంగాణని హింసించి చంపిన రాజుని రాజ ప్రముఖ చేసిన నాయకత్వం అన్న ఢిల్లీది. లక్షల మందిని అత్యాచారాలు చేసి చంపిన రాజుని ఎక్కడన్నా రాజు ప్రముఖ చేస్తారన్న ప్రపంచంలో? అంతకున్నే రాజుని చేసిన చరిత్ర తెలంగాణది. ఇదే నిజాం నవాబ్ని రాజ్ ప్రముఖ ప్రకటించిండు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడనుందా చరిత్ర చూడండి. అంతకున్ని రాజ ప్రముఖ చేసిన చరిత్ర తెలంగాణ. మా కన్నీళ్ళు ఎవరికి పట్టరాలేదు, మా హత్యలు, మా అత్యాచారాలు ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. మా బానిసత్వం, మాతృభాషలో చదువుకోలేని మా బతుకులు మీకు సినిమా కావచ్చు. మా జీవితాలు 500 సంవత్సరాల మా జీవితాలు మేము చూసినాం. దొరల ఆగత్యాలు చూసినాం. కాబట్టి ఒక్కసారి చెప్తున్నా, ఈ సినిమా ఎవడు చూడాలి, ఎందుకు చూడాలి, ఎవడి గురించి చూడాలి? మీరు అంటున్నారన్నా, దాని క్యాప్షన్ ఏంది? ది సైలెంట్ జెనికోడ్ ఆఫ్ హైదరాబాద్ అన్న. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే సౌండ్ అన్న. మీరు అనుకుంటున్నారు 1947 అనుకుంటున్నారు, 48 అనుకుంటున్నారు. 1990 జనవరి 18 నాడన్న బహిరంగంగా 25,000 మసీదుల నుంచి జమ్మూ కాశ్మీర్లో మతం మారండి, లేదా ఈ కాశ్మీర్ వదిలిపోండి. హిందువులకు చెప్తున్నాం, 10 నిమిషాలకు ఒక్కసారి భారత స్వాతంత్రం వచ్చిన 43 ఏళ్ళ తర్వాత అన్న మా హిందువుల పరిస్థితి, మీరు చెప్పింది స్వాతంత్రం రాకముందు, మీరు చెప్పింది ఖిల్జీల కాలంలో, అక్బర్ కాలంలో, మొఘలాయ కాలంలో. 1990 జనవరి 18 నాడు కాశ్మీర్లో 25,000 మసీదుల నుంచి హిందువులు వెళ్ళిపోవాలి, లేదా మతం మారాలి, లేదా 10 నిమిషాల కోసారన్న. కానీ అందరు జోక్ అనుకున్నారు, ఎవడు పిచ్చోడు మాట్లాడుతున్నా అనుకున్నారు. ఉదయం లేచే వరకు 2,000 శవాలన్న, 2,000 శవాలన్న. మళ్ళీ ఒక చిన్న మార్పు చేశారన్న 19వ తారీఖు. ఇప్పుడు మీ భార్యలను వదిలిపెట్టి పొండి, మీరు మాత్రమే పోవాలి, మీ భార్యలని ఇక్కడనే వదిలేళ్ళండి. ఇదన్న మా గిఫ్ట్. 43 ఏళ్ళ భారత స్వాతంత్రం వచ్చినాక మా హిందువుల కలగండ్లు. అందుకోసమే ఎవడు చూడాలి సినిమా, ఎవడు చూడాలి, ఎందుకు చూడాలి? ఇది ఇప్పుడు అనుకుంటున్నారు, గతం అనుకుంటున్నారు. ఇది గతం కాదు. ఈ రజాకర్ సినిమా గతం కాదన్న, ఇది భవిష్యత్తు. దయచేసి అందరూ వీడియో విలేకరులకు చెప్తున్నాను, దయచేసి రాయండి. అది గతం కాదు, మా భవిష్యత్తు. అది మేము ఎవరిని కొట్టే అవసరం లేదు, కానీ మేము బతకాలన్నా. ఈ ప్రపంచంలో మేము బతకాల. ఎక్కడికి వెళ్ళాలా మేము? ఏ దేశంకి వెళ్ళాలి మేము? ఒక్క సిఏ అన్న, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తే ఏమైందన్నా? ఏమైంది దేశంలో? ఒక్కరు ఢిల్లీ ముఖ్యమంత్రి అంటాడు దేశద్రోహ, ఒక్కరు కేరళ ముఖ్యమంత్రి అంటాడు మా అమలు చేయమంటాడు. అన్న ఏం పాపం చేశామన్న హిందువులం? ఏం పాపం చేశాం? రాజన్న సినిమాల, నాగార్జున సినిమా చూడండి, ఎలా బతకగలవమ్మా ఈ పాపాత్ముల లోకంలో? ఎక్కడ బతకాలన్న హిందువులము? ఎవరు బతికిస్తారు మమ్మల్ని? ఆఫ్ఘనిస్తాన్లో క్లియర్ చేశారు, పాకిస్తాన్లో 20.6% 1% తీసుకొచ్చారు. ఎవడన్నా మాకున్నది? ఎవడు చెప్పండి? ఏ నాయకుడు చెప్తాడు? ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు? ఏ దేశం చెప్తుంది? ఎంతమంది అన్నా ముష్టి అక్కడక్కడ మిగిలిన ఆఫ్ఘనిస్తాన్లో చివరికి మిగిలితే 24 మంది తెచ్చుకున్నామన్నా. పాకిస్తాన్లో నిన్నగాక మొన్న 2 కూతుర్లని లేపుకొని పోయి రేపులు చేస్తే కన్న తండ్రి నన్ను చంపేయమంటుడన్నా.
మాకు లేదన్న, ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒకటే ఒక దేశం, వాళ్ళకు రావడానికి అనేది ఉంది. మేమెక్కడికి పోవాలో చెప్పండి. చరిత్ర అన్న. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు, కానీ మా దేశంలో మేము బతకాలి కదన్నా, మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదన్నా. మేము ఇప్పుడు పక్క దేశంలో కిరాతక దేశం 20% ఉన్న జాతిని 1%కి తెచ్చింది. 4500 మందిరాలుంటే 20 మందిరాలకు తెచ్చింది. ఇక్కడ 88 మసీదులుంటే 6 లక్షల మసీదులు కట్టినాం. ఇది ప్రేమ నేల అన్న, ఇది కర్మభూమి, ఇది ధర్మభూమి. ఎప్పుడు మీరు అన్నట్టు పరమతాన్ని మేము ఎప్పుడు ద్వేషించలేదన్న, కానీ మేము కోరుకుంటున్నాం మమ్మల్ని చంపకండి, మా బిడ్డల్ని చంపకండి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు, భైన్సా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రండి వేలు చూపిస్తా. ఇంతవరకు చెప్పండి ప్రపంచంలో ఏ మసీదు మందిరం కట్టినామా? కాబట్టి ఇది రజాకర్కే పరిమితం అవుతాను.